ఓరుగల్లులో యాసంగి ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్ పరిధిలోని 6 జిల్లాల్లో దిగుబడి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ చేశారు. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మాతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వరంగల్ జిల్లాలో మొత్తం 2,59,425 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 2,14,513 మెట్రిక్ టన్నుల సన్నరకం, 44,912 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తం పంట కొనేందుకు 206 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి పొరుగు రాష్ట్రాల నుంచి సన్నరకం వడ్లు రాకుండా చూడాలని సూచించారు. హన్మకొండ జిల్లాలో రబీ ధాన్యం కొనుగోళ్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఈ ఏడాది 1,18 ఎకరాల్లో వరి సాగు చేయగా 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 1,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. దొడ్డు రకం 1,25,000 మెట్రిక్ టన్నులు, సన్నరకం 31,601 మెట్రిక్ టన్నులు కొనాలని నిర్ణయించారు. ఇందుకోసం 146 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంతకుముందు సీజన్స్ కంటే డిఫరెన్సెస్ ఆర్ దట్ సన్నాలు ఒకటి సపరేట్గా మనము తీసుకుంటున్నాము. లాస్ట్ టైం కూడా సపరేట్ పేమెంట్ అనేది జరిగింది. సో ఈ రబీకి కూడా సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అదొకటి మనము గుర్తుపెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి క్రాప్ బుకింగ్ నెక్స్ట్ 3-4 డేసే టార్గెట్. మీరు మళ్ళీ ఇంకా టైం ఉంది, మా మండల్కి April 3rd వీక్లో ప్యాడీ వస్తుంది అని అనుకొని డిలే చేయొద్దు. ఏదున్నా కానీ నెక్స్ట్ 3-4 డేస్ 100% క్రాప్ బుకింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి ఇన్ ఆల్ మండల్స్. నెక్స్ట్ లీగల్ మెట్రాలజీ అండ్ వెయిట్స్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేపియండి ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో. సో ఏదన్నా వేరియేషన్ ఉన్నా, డిఫరెన్సెస్ ఉన్నా కానీ రిపేర్ చేసుకోండి. అండ్ మీకు డౌట్ ఉంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళతో పిలిపించి ఇంకొకసారి చెక్ చేయించుకోండి. జనగామ జిల్లాలో 3,75,000 మెట్రిక్ టన్నులకు పైగా పంట దిగుబడి రావచ్చని పౌర సరఫరాల శాఖ అంచనా. ఇందులో 2,35,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకోసం 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ములుగు జిల్లాలో 10 మండలాల్లో 145 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, 1,15,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మనం సెంటర్ ఓపెన్ చేయకపోవడం వల్ల ఏ రైతు కూడా బయట అమ్ముకున్నాము అనేటువంటి ప్రచారం జరగకూడదు. అది వాస్తవం కూడా జరగకూడదు. ఎవరు కూడా మన సెంటర్ లేకపోవడం వల్ల రైతు ధాన్యం బయట అమ్ముకోవాల్సి వచ్చిందనేది ఎక్కడ కూడా మనకు రావడానికి వీల్లేదు. మనం డిఆర్డి ఐకేపీ సైడ్న ఈసారి మనము యాసంగికి సంబంధించి పీపీసీస్ 45 ప్రపోజ్ చేస్తున్నాం మ్యామ్. ధర్మసాగర్లో 9 ఉన్నాయి మ్యామ్, నడికూడలో 7, వేలేరులో 7 ఉన్నాయి మ్యామ్. సో రిమైనింగ్ టోటల్ కలిసి 45. దీనికి సంబంధించిన మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ గురించి ఆల్రెడీ మనం డిఎం గారికి 24th మనం ఇవ్వడం జరిగింది మ్యామ్. ఇక మహబూబాబాద్ జిల్లాలో 1,32,000 ఎకరాల్లో వరి వేశారు రైతులు. సుమారు 1,50,000 టన్నుల వరకు ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా. జిల్లాలో 238 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1,79,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని నిర్ణయించారు అధికారులు. ఇంకొక వారం రోజుల్లో మా వరి అన్ని కోతలకు రావడం జరుగుతుంది. మాకు బారదాని ఏమడే మాకు కాంటాలు కూడా జరగాలి. కాంటా జరిగిందంటే దానికి ఒక 2-3 రోజుల దాకా మాకు లోడ్ తీసుకోపో లారీలు లేవు, అవి లేవు అనే పరిస్థితి రాకుండా మాకు కాంటా కాగానే ఆ లోడు పంపించవలసిందిగా మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు చూసుకోవాలని మేము రైతుల పక్షాన మేము మాట్లాడుతున్నాం. కోతకు వచ్చినాయి కాబట్టి మాకు ఈ వారం 10 రోజులలో వారం కోసే వరలు వచ్చినాయి కాబట్టి బారదానైనా లారీలైనా ఏ ఇబ్బంది పెట్టకుండా రావాలి. వచ్చినాక కాంటా పెట్టినాక వారం రోజులు ఉండు, 10 రోజులు ఉండు అని ఆపకుండా ఎంబడే మాకు కాంటా పెట్టి డబ్బులు ఇష్యూ చేయాలి. ఆ ఇబ్బంది లేకుండా చేయాలి. మీరు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి పెద్ద 2-3 రోజులు ఎండితే సరిపోతుంది కాబట్టి 2-3 రోజుల్లో కాంటాలు ఎంబడే చేస్తే సరిపోతుంది.
వర్షాలు రాకముందు కూడా రైతులు కూడా ఇబ్బంది పడతారు. పోయినసారి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. రైతులు కూడా చాలా రాళ్ల వర్షాలు కొట్టి అవి కొట్టి బాగా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈసారి అన్ని అందుబాటులో ఉంచి రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు రైతులు. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి సమస్యలు రాకుండా చూడాలంటున్నారు. గోనె సంచులు, ట్రాన్స్పోర్ట్, మిల్లుల దగ్గర రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి రాకుండా చూడాలని కోరారు. అవసరానికి తగ్గట్లుగా హమాలీలను కూడా అందుబాటులో ఉంచాలన్నారు రైతులు. దబ్బిన వర్షాలకు మాత్రం మధ్యలో తాటిపత్రాలు లేవని అట్లా అంటే మాకు ధాన్యాలు అన్ని ఖరాబ్ అవుతాయి. లారీలు లేవనద్దు, బారదాలు లేవనద్దు. కాస్త మాకు ఏదైనా అనుకూలంగా ఉండి ఏది రాకుంటే వచ్చేటాలకే తొందరగా లోడ్ చేసి పంపించేటట్టు ఉండి మాకు ఏది లోటు లేకుండా చూసుకునే బాధ్యత. పోయినసారి ఎస్క్యూ సెంటరు తెరవలే, బాగా ఇబ్బంది అయింది. మళ్ళా వడ్లు రింపిన వడ్లే బాగా తడిచిపోయినాయి, ఇబ్బంది బాగా అయింది. ఇప్పుడు కొద్దిగా మొదలే తేలుకోవాలని చెప్తాను. బాధానికి ఇట్లా మంచిగా ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్, వేయింగ్ మిషన్, తేమ యంత్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రైతులు.